రా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సుదీర్ఘకాలం పనిచేశారు. ఎంపీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఐసీయూకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ పని దాదాపుగా క్లోజ్ అయింది. టీడీపీలోకి వచ్చారు. ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, గౌరవించింది. ఉన్నారు, ఆ పార్టీలో 5 ఏళ్ళు ఉన్నారు. కానీ టీడీపీలో ఉంటే మనుగడ లేదు, టీడీపీలో ఉంటే ఓడిపోతాము అని అర్థమైంది. వైసీపీ గాలి ఉంది అని ముందుగానే పసిగట్టారు. సో వైసీపీలోకి వెళ్ళారు. ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఎంపీగా పోటీ చేశారు. మంచి మెజారిటీతో గెలిచారు. 5 ఏళ్ళు గడిచింది. వైసీపీకి ఫ్యూచర్ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవం లేదు, వైసీపీలో మనుషులకు వాల్యూ లేదు అని అర్థమైంది. సో వైసీపీ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి పావులు కదుపుతున్నారు. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు. మాగుంట ఫ్యామిలీ, మాగుంట ఫ్యామిలీ, మాగుంట ఫ్యామిలీ అని పదే పదే చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో వాళ్ళ కుమారుడు మాగుంట రాఘవరెడ్డి గారిని ఒంగోలు ఎంపీగా పరిచయం చేయడానికి, పోటీ చేయించడానికి రెడీ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ సింబల్తో. సో దానిలో క్రమంగా ఈరోజు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా తన ఇంట్లో అల్పాహార విందు ఇచ్చారు. చిన్న ట్రీట్ ఇచ్చారు. ఇచ్చి తన మనసులో మాట బయటపెట్టారు. సో మాగుంట సౌమ్యుడు, వివాదరహితుడు, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళినప్పటికీ టీడీపీ మీద పెద్దగా విమర్శలు చేయలేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల జోలికి వెళ్ళలేదు. తన పనేదో తను చేసుకుపోయాడు. టీడీపీని ఏనాడు శత్రువుగా చూడలేదు. కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా అతన్ని సాదరంగానే ఆహ్వానించారు. పైగా అతనికి సొంతంగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఆయనకు సొంత ఓట్ బ్యాంక్ కొంత ఉంది. ఒక 5,000, 10,000, 2,000, 3,000 ఎంతో కొంత సొంత ఓట్ బ్యాంక్ మాగుంటకు ఉంది. కాబట్టి ఆయన టీడీపీలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి అదనపు బలమే. కాబట్టి టీడీపీ వాళ్ళు కూడా సాదరంగా స్వాగతం పలికారు. ఈరోజు పొద్దున్న ఆ చర్చలు అన్నీ అయ్యాయి. సో ఇక ఆయన టీడీపీలోకి రావడం లాంఛనమే, తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడం లాంఛనమే. అయితే ఎంతకాలం ఆయన టీడీపీలో ఉంటారు? గతంలో టీడీపీలో ఉంటే ఓడిపోతాము అని తెలుసుకొని, భవిష్యత్తు లేదు అని తెలుసుకొని పార్టీ మారారు కదా. ఒకవేళ అంటే టీడీపీలో నిలకడ లేని మనిషి అనేది అర్థమవుతుందా లేదా, అది మనం మాట్లాడాల్సిన అంశం. రాజకీయంగా నిలకడ లేనట్టే కదా. ఒక ఎన్నిక ముందు టీడీపీలోకి వచ్చి, ఆ తర్వాత ఎన్నికకు ముందు వైసీపీలోకి వచ్చి, మళ్ళీ ఎన్నికలకు ముందు టీడీపీలోకి వస్తున్నప్పుడు నిలకడ ఉన్నట్ట లేనట్ట, నమ్మదగిన వ్యక్త కాదా అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ప్లస్ ఒంగోలు ఎంపీగా తెలుగుదేశం పార్టీ కూడా యాక్చువల్లీ వేరే వ్యక్తులను చూశారు. రకరకాల వ్యక్తుల్ని వేరే వాళ్ళని ప్రయత్నించారు. కానీ ఎక్కడ కూడా సక్సెస్ అవ్వాల. ఎవరో రావట్ల. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి, నియోజకవర్గం మీద పట్టు ఉండాలి, స్థానిక అంశాలు బాగా తెలిసి ఉండాలి. అలా ఎవరు దొరకట్ల తెలుగుదేశం పార్టీకి. సో అందుకే టీడీపీ కూడా సర్లే మాగుంట గారే బెటర్ కదా, ఎలాగ పార్టీలోకి వస్తానన్నాడు కదా, ఆయనే బెటర్ అని టీడీపీ పెద్దలు కూడా అభిప్రాయానికి వచ్చారు. కానీ ఒకప్పుడు ఇదే మాగుంట గారి మీద చంద్రబాబు గారు 2019 ఎన్నికల ప్రచారంలో ఎన్నెన్నో మాట్లాడినారు. పిరికి బందా, పారిపోయాడు, మన దగ్గర ఉంటే ఓడిపోతామని, మన దగ్గర మనం ఈ 5 ఏళ్ళు సంపాదించుకొని మన అధికారాన్ని అనుభవించి పారిపోయాడు. సో అతని మీద మనం పులిని నిలబెడుతున్నాం పోటీకి అని చెప్పి సిద్ధారాఘవరావు గారిని ఎంతో హైలైట్ చేశారు చంద్రబాబు గారు 2019 ఎన్నికల ప్రచార సభల్లో. మేబీ ఆ డైలాగులు ఇప్పటికీ ఆ ప్రాంతంలో చాలామందికి టీడీపీ వాళ్ళకు గుర్తుండే ఉంటాయి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు. సరే, ఎన్నీవే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. దానికి నిదర్శనం ఈ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు ఉదంతం. అయితే ఒక కీలకమైన అంశం మనం మాట్లాడుకోవాలి. ఒంగోలు ఎంపీ గెలవడం అనేది టీడీపీ కష్టంగా మారింది. ఎప్పుడో 1999లో గెలిచారు. ఆ తర్వాత 2004లో టీడీపీ సింబల్ ఓడిపోయింది, 2009లో ఓడిపోయారు, 2014 ఓడిపోయారు, 2019 ఓడిపోయారు. సో వచ్చే ఎన్నికల్లో కూడా గెలవగలరా లేదా అనేది వాళ్ళకి సవాల్గా మారింది. అటు వైసీపీలో చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్ట్రాంగ్ క్యాండిడేట్. సో ఇక్కడ టీడీపీలో పేరు పరంగా చూసుకుంటే మాగుంట స్ట్రాంగ్ క్యాండిడేట్. కాకపోతే ఆయన చేసిందేంటి, ఈ దశాబ్దాల కాలంలో ఆయన ఎంపీగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ఏం చేశారు అనేది కూడా ఆలోచించాలి. అక్కడ నేను అవన్నీ మాట్లాడితే పాపం వాళ్ళు హర్ట్ అవుతున్నారు. ఏం చేశారు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగే చెవిరెడ్డి గారు ఏం చేస్తారనేది కూడా ఆలోచించాలి. నాన్ లోకల్. సరే, నేను వీళ్ళిద్దరికీ సంబంధించి ఎవరి బలం ఏంటి,
ఎవరు గెలుపు అవకాశం ఎలా ఉన్నది అనేది నేను నెక్స్ట్ ఏపీ 175లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను. చెవిరెడ్డి గారు గెలుస్తారా, మాగుంట గారు గెలుస్తారా, ఎవరి అవకాశాలు ఏంటి అని ఆ వీడియో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.